సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎస్ఏ సిద్దిపేట జిల్లా కోశాధికారి కరుణాకర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఎస్ఎస్ఏ ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 24వ రోజు సమ్మెలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించినట్లుగా తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన డిమాండ్ల నెరవేర్చాలని కోరారు. మరి ఈ రోజు రాష్ట్ర కమిటీ తెలంగాణ సర్వశిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 24వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా మేము ఈ సిద్దిపేట పట్టణంలో ఇది రెండవసారి శాంతియుత నిరసన ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందని ఆశిస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము. ఇక నుంచి నెక్స్ట్ మిమ్మల్ని హెచ్చరించాల్సి వస్తుందండి. దయచేసి, ఎందుకంటే మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం, గత ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీని నిలబెట్టుకోమని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు మా సమస్యలను అన్నింటినీ ఈరోజు ఏకరువు పెట్టి స్పందించకుండా, ఎలక్షన్ల ముందు స్పందించి ఇప్పుడు స్పందించకుండా ఉంటే, మీరు ఇట్లా ఈ విధంగా నిమ్మక నిరతిలో ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇంకా మా పోరాటాన్ని పరిగెత్తించాల్సి ఉంటుందండి. కాబట్టి మొన్న చర్చలు పిలిచి గౌరవనీయులు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, మరి సీతక్క ఆధ్వర్యంలో, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి ఆధ్వర్యంలో చర్చలు పిలవడం జరిగింది. మరి ఆ చర్చల్లో మాకు స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఏమంటున్నారు, మీ చర్చలను మీరు టెంట్ కిందకించి రండి, ధర్నా ఎత్తేసి రండి, మీ సమస్యలను పరిష్కారం చేస్తామని అంటున్నారు. సమస్యలను పరిష్కారం చేస్తా అంటే ఎట్లా అండి? మాకు ఏదో ఒక డెడ్లైన్ చెప్పాలి కదా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అది అని చెప్తా ఉన్నారు. మరి గత ఎన్నికల్లో ఎందుకు మాకు హామీ ఇచ్చారు? గత ఎన్నికల్లో హామీ ఇచ్చి ఎలక్షన్ల ముందు ఓరి తీరుగా ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత గెలిచి గద్దెనెక్కిన తర్వాత ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. మీరు మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా గత పాలకుల్లాగా మీరు చేస్తే మాత్రం అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు కూడా తిరిగి మళ్ళీ అదే పరిస్థితులకు వెళ్లాల్సి ఉంటుందని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ 2-3 రోజుల్లో మా సమస్యలు పరిష్కరించాలని మేము రేపు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది. కాబట్టి ఆ మీటింగ్లో వెంటనే చర్చించి మా యొక్క డిమాండ్లను నెరవేర్స్తారని మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర కార్యవర్గం పిలుపుని ఇచ్చిన మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నుండి భారీ ఎత్తున మేమందరం పాల్గొన్నాం. రేవంత్ అన్న, మీ ఆడబిడ్డలుగా, తెలంగాణ ఆడబిడ్డలుగా మేము మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం. మీ ఆడబిడ్డలు ఇలా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారంటే ఇది మీ ఖచ్చితంగా మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే. దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. ఈ 2-3 రోజుల్లో క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక నిర్ణయం ఎస్ఎస్ఏ ఉద్యోగుల గురించి తీసుకుంటారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. అట్లాగే హెచ్చరిస్తున్నాం కూడా. ఈ నిర్ణయం కనుక రాకపోతే ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున నిర్వర్తించి మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులము ఖచ్చితంగా రాష్ట్రాన్ని కూడా స్తంభింపజేయడానికి వెనుకకు పోమని ఈరోజు ఈ ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా మేము చెప్తున్నాము. కాబట్టి ఇదొక్కటి మీరు రేవంత్ అన్న ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈరోజు 19,000 మంది కుటుంబాలు ఈ రోడ్డు మీదకి వచ్చాయి. రేపు ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు అందరం కూడా ఖచ్చితంగా మీకు మీ పాలనలో ఎట్లాంటివి జరగకుండా ఖచ్చితంగా మాకు స్పష్టమైన హామీని ఈ క్యాబినెట్ భేటీలో మీరు తెలుపుతారని మేము కోరుకుంటూ